తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే పులివర్తి నాని పనపాకం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఉదయం నుంచి అక్కడే ఉండి ప్రజల వద్ద వినతి పత్రాలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించే రీతిలో అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. సమావేశంలో ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన వినతి పత్రాలు వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇదే తరహాలో నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళలో ఎప్పుడుందో ఆ 7 మంది వరకు ఇల్లు స్థలాలు బాధ్యత సమామూలు తీసుకుంటే ఆ 7 మంది పేర్లు కూడా మన రెవెన్యూ అధికారులకు చెప్తారు. దీంతో పాటు కోర్టు కేసెస్ అంటే ఆ విధంగా 12 మంది ఆ విధంగా ఉంది. అదేవిధంగా ఫ్యామిలీ ఇష్యూస్ అన్నాదమ్ములకి, అక్కా చెల్లెలకి, పక్కపక్కన నేల కైలు గలాటాలో నుంచి 12 మంది రైతులున్నారు. ఆ 12 మంది పెండింగ్ ఉంది. అదేవిధంగా అడ్వాన్స్ పొజిషన్ అంటే అడ్వాన్స్ పొజిషన్ అంటే దానికి సంబంధించినటువంటి పేపర్ కొన్ని లేకుండా దానికి సంబంధించిన కొన్ని ఉంది, ఏదో చిన్న కరెక్షన్ ఉండేది 4 రోజులు కదా. ఆర్ఓ ఎంక్వైరీ అంటే ఎంఆర్ఓ గారు రిపోర్ట్ వచ్చి దాని తర్వాత అంటే ఎవరైతే అపోజిషన్ ఉంటాడో అంటే మనకి మన అందరూ లేదా మనకి మన పక్కన నేలడుకో గలాటా ఉంటే ఆర్టీఓ కోర్టు ఆర్డర్ వెహికల్స్ వస్తాయి డాక్టర్స్ దాన్ని ప్రతి వారం ఇచ్చే విధంగా చేసే విధంగా నేను ఇక్కడి నుంచే మాట్లాడి డిపార్ట్మెంట్ అప్లోడ్ చేస్తాను. దీంతో పాటు పనపాకంతో మనకి సంబంధించిన అనుపల్లి రోడ్డు 2019లో వచ్చినప్పుడు కూడా మనం ట్రై చేసినాం. ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ గారు సూర్యప్రసాద్ గారు దానికోసం ఎంతో ట్రై చేశారన్న, నాతో కూడా చర్చ ఉన్నారు. ఆ 4 కిలోమీటర్లు మనం పైకి తీసుకురావాలంటే ఫారెస్ట్ ల్యాండ్ లో ఈ రోజు పొజిషన్ లో కొంచెం కష్టం టైం కావాలి. మీరు చెప్పి మనం 3 నెలల ముందు మాట్లాడిన తర్వాత రేంజర్ గారితో మాట్లాడడం, డిఎంఓ గారితో మాట్లాడడం, ఫైల్ వచ్చి ఇక్కడి నుంచి మూవ్మెంట్ చేసి స్టేజ్ 1 పంపించాలి. ఇప్పుడు ఫారెస్ట్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఈ సంబంధం లేని చోట ఫారెస్ట్ నరికేయవచ్చు, ఎందుకంటే పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి చూసుకోవాలని చెప్పారన్న. మన చిన్న గొట్టికలకు మన చంద్రగిరి వరకు ఘాట్ రోడ్ వెహికల్స్, దాంట్లో బాకరాపేట నుంచి చంద్రగిరి డౌన్ వరకు రంగంపేట కళ్యాణ్ డ్యామ్ వరకు కూడా రోడ్డు ఇంకా శాంక్షన్ కాలేదు. కారణం ఏమంటే ఫారెస్ట్ లో రావాలి, ఫారెస్ట్ లో వస్తే అడవులతో జంతువులు అంతా ఇబ్బంది పడతామని కూడా పెడితే మళ్ళా మొన్న సీఎం గారు వచ్చినప్పుడు మాట్లాడి ఇప్పుడు స్టేజ్ 1 స్టేజ్ 2కి వెళ్ళింది. అది కూడా తొందరగా అవుతుంది, ఎందుకంటే అంత హైవేనే కష్టం అవుతుంది కాబట్టి ఇది కొంచెం లేట్ అవుతుందా. దానికి అనుసంధానంగా మనం ఏ విధంగా కొన్ని అఫీషియల్గా చేయొచ్చు, కొన్ని అఫీషియల్గా చేసుకోవచ్చు. అనఫీషియల్గా ఏ విధంగా చేయాలని మనం కూర్చొని దాని కూడా సమస్యలు పరిష్కరించడానికి కూడా వెళ్దాము. అదేవిధంగా కుమార్ గారు చెప్పారన్న రెవెన్యూ సంబంధించి సమస్యలు కానీ జరగట్లేదని ఇది 100% నిజం కుమార్ గారికి. ఎందుకంటే ఈ సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి మనం కూడా మనం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారితో, డీపీ గారితో, డిఆర్ఓతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నాకు ఎక్కువ చదివేది వస్తా ఉంది రెవెన్యూ. దీంట్లో మీరేమి తప్పు చేయకపోయినా కూడా మీకు వచ్చిన ఫైల్స్, మీకు వచ్చిన రిప్రజెంటేషన్ సంబంధించిన కాగితాలు మీరు బయట పంపించలేదు, మీరే పెట్టుకుంటున్నారు. ఆ పెట్టుకున్న దాని వల్ల రెవెన్యూ వ్యవస్థ ఏదో జరగడానికి ఏం చేయలేదు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 614 మందికి ఇస్తారమ్మా. దీంట్లో కొత్తగా శాంక్షన్ ఇచ్చి 11 ఇచ్చారు కొత్తగా మొన్న. అదేవిధంగా తల్లికి 430 ఇచ్చాం, 33 శాంక్షన్ కావాలి. ఆ 33లో 3 వచ్చి మనం కరెక్షన్ చేశారు, 5 పడిపోయింది వాళ్ళ అకౌంట్ లో. 30 ఎందుకు పడలేదంటే ఇప్పుడే చెప్పారు మన ప్రవీణ్ గారు. దాంట్లో ఆధార్ కార్డు లింక్ అయినప్పుడు మన ఇంట్లో ఎంప్లాయ్ ఉన్నట్లు, లేదా మన పైన కరెంట్ యూనిట్ 300 యూనిట్ దాటినట్లు, లేదా మన అన్నదమ్ముడు లేదా కారు మన ఇంట్లో ఒక కారు ఉన్నట్లు ఉంటేనే ఇది రాదన్న. దానికి సంబంధించింది ఏ 30 మంది పేర్లు కూడా ఉన్నాయి.
దీని తర్వాత 30 మంది ఎవరు రాలేదంటే కూడా ఎంపీడీ వారు 100 కూర్చొని ఎందుకు రాలేదు మీకు చెప్తాం, దాన్ని మీరు కరెక్ట్ చేసుకుంటే ఆ 30 మంది వచ్చేదాన్ని కూడా మ్యాక్సిమం మనం ట్రై చేస్తామని కూడా సభ ఉన్నటువంటి తల్లులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవలో మనం 427 మందికి మన డబ్బు జరిగింది. 30 మందికి డబ్బు ఇలా. ఆ 30 మందికి ఎందుకు డబ్బు లేదంటే దాన్ని కూడా అవి రాసుకోవచ్చు. దీంట్లో 26 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆధార్ కార్డు వచ్చి 2 కార్డు మెన్షన్ అయింది దీంట్లో. అంటే ఆధార్ కార్డులో తప్పు పడింది, దానికి వాళ్ళ సంబంధం లేని ఆధార్ కార్డు దీంట్లో ఉంది. అదేవిధంగా పరభావం పంచాయతీలు ఉన్న వాళ్ళు కల్లోకి వెళ్ళారు, వాళ్ళు కూడా ఐడెంటిఫై అయిన ఒక మనిషి, వాళ్ళు కూడా అకౌంట్ పడిపోతారు ఈరోజు. అదేవిధంగా నేమ్ చేంజ్ అంటే ఇంట్లో కుటుంబ సభ్యుడు ఎవరైనా చనిపోయితే వాళ్ళనే పాస్బుక్ వేరే పేరుతో మారుతారు. ఆ మారి వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలి. ఆ కరెక్షన్ చేసుకుంటే అది కూడా క్లియర్ అయిపోతుంది. కాబట్టి అన్నదాతకి సంబంధించి కూడా ఎవరు రాలేదో ఇదైనా కూర్చుంటే మన అది కూడా క్లియర్ అయ్యేదానికి ఆస్కారం కూడా కంప్లీట్ చేయొచ్చు. మనం ముఖ్యంగా రెవెన్యూ సర్వీస్ లో మీరు చూస్తుంటారు, గవర్నమెంట్ ప్రత్యక్ష మనం ఎంతో ఉపయోగపడుతుంది అనేసి చేయడం జరిగింది మన రెవెన్యూ సర్వీస్. దాంట్లో రెవెన్యూ సర్వీస్ లో 85 మందికి అర్జీలు ఇచ్చారు, కంప్లైంట్స్ మొత్తం. ఆ 85 కంప్లైంట్లు వచ్చి 20 వచ్చి కంప్లీట్ చేశారు, క్లియర్ చేశారు. పరిష్కరిస్తా ఉంటా, మీకు సంబంధించిన దానిపై దొరుకుతా ఉంటారు. కాబట్టి ఈ ఉద్దేశంతోనే మీ రోజు రావడం జరిగింది. తప్పించి ఈ రోజు ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ రావాలంటే ఇంకా 100 రోజులు ఉంది, ఎమ్మెల్యే ఎలక్షన్ రావాలంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది. కానీ మీ దగ్గరికి ఇంకా వస్తానంటే కారణం మీ యొక్క సమస్య లేదు, నా సమస్య లెక్క. ఎలక్షన్ ముందు ఏ విధంగా మీకు నేను చెప్పినాను, నాని అంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు, మీ అన్ననో తమ్ముడు, అదేవిధంగా ఈ రోజు గట్టిగా ప్రవర్తిస్తా. జీవితంగా మాట్లాడు నేను కానీ, నా కుటుంబం, మా భార్య కానీ, మా కొడుకు కానీ. యాక్చువల్లీ మహిళా మీటింగ్ కూడా మా భార్య పెట్టుకోవాల్సింది. ఆ గతంలో తుమ్మలగుండ జరిగిన దానివల్ల కాళ్ళు లిక్విడ్ ఎక్కువ అయ్యి చాలా ఎక్కువ ప్రాబ్లం వస్తే ఇప్పుడు 35 రోజుల నుంచి బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫిజియోథెరపీ చేసుకుంటామా. 15 తేదీ వస్తే మన ఆగస్టు 15 తేదీన జరిగే మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ ఇస్తాడు. దాని తర్వాత ఆమె కూడా వచ్చి కలిసి 1 నెల తర్వాత ఫ్రీగా ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి కూడా మీ మధ్యనే తిరుగుతూ ఉంటుంది. మీ సమస్యలు ఏమున్నా కూడా ఆమె కూడా మన తిరుపతిలోనే పార్టీ హాస్పిటల్ భావిస్తుంది. దాంట్లో కూర్చున్న మహిళా సమస్యల కోసం ఆమె పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా పరిష్కరించి కూడా నేను పోతానని కూడా సభను తెలియజేసుకుంటున్నా. ఈ మీటింగ్ అయిన తర్వాత నేను సాయంకాలం వరకు ఇక్కడే ఉంటాను. మధ్యాహ్నం 2:30-3 గంటలకి చంద్రగిరి వరకు వెళ్ళేసి వస్తాను. ఓపెనింగ్ ఉంది, మనం ఎక్కడ పోయి ఇక్కడే ఉంటాం. మొత్తం మీ సమస్యలు అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడే ఉన్నారు. మీ సమస్యలు కంప్లీట్ అయిన తర్వాతనే నేను ఇక్కడికి వెళ్తాను. మీరు ఇచ్చే అర్జీలన్నీ కూడా నేనే తీసుకొని నేను రేపు ఈ రోజు నైట్ ఆఫీస్లో పెట్టుకొని రేపు మార్నింగ్ ఆఫీస్ అన్ని ఎక్కించిన తర్వాత ఏ డిపార్ట్మెంట్కి పంపించాలో ఆ డిపార్ట్మెంట్ నా లెటర్ పైన రాసి ఆ డిపార్ట్మెంట్కి పంపించి మళ్ళా నేను ఎంత తొందరగా ఫాలో అప్ చేస్తూ ఆ సమస్య పరిష్కారం అయితే మీకు ఒక లెటర్ మీ రాసే అర్జీలో కూడా మీ డోర్ నెంబరు, అడ్రస్, ఫోన్ నెంబర్ అంతా అయింది. దాని ద్వారా నేను మీ సమస్య పరిష్కారం అయిన వెంటనే ఒక లెటర్ ద్వారా మీకు చెప్తా. పరిష్కారం కాలేదంటే ఎందుకు పరిష్కారం కాలేదని కూడా లెటర్ రాసి పంపిస్తామా. అధ్యక్షుడు చూసేవారికి ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా సోదరుడు సమానమైనటువంటి సిడిఎస్ఎఫ్ చైర్మన్ సుబ్రహ్మణ్య గారికి, మన మండల పార్టీ అధ్యక్షుడు బాలా గారికి, మనందరికీ సుపరిచితులు మనందరూ అనాధ్యక్షుడు రమేష్ గారికి, అదేవిధంగా గౌడ్ గారికి, గ్రామ పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా వెంకటేశ్వర గారికి, మన ఎక్స్ఎంపీటీ శ్రీధుడు చంద్రబాబు గారికి, గురవి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మన ప్రశ్నించారు ప్రవీణ్ గారికి, కుమార్ అనాథ గారికి, మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీకు యాక్చువల్గా డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు తొలి అభివృద్ధి పథకాలలో భాగంగా ప్రతి ఇంటికి దిగాలనుకున్నాం. అమ్మ చనిపోయిన దానివల్ల నేను కనీసం 9 నుంచి 11 నెలలు ఎవరైనా ఎక్కువ చదవడానికి చెప్పడం జరిగింది. దానివల్ల మీ సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను మీ దగ్గరికి ఏ విధంగా డోర్ టు డోర్ తిరగాలనుకున్నాం. దానిలో భాగంగా ఈ విధంగా సచివాలయంలో కూర్చొని గతంలో రెవెన్యూ సంస్థలు పెట్టినప్పుడు మీరు ఇచ్చిన అర్జీలు ఏది కంప్లీట్ అయింది, ఏది కంప్లీట్ కాదా, ఎందుకు కంప్లీట్ కావాలనేదానికి దానికి ఎందుకు జరిగిందని మీకు వివరించేదానికి అధికారులు, అదేవిధంగా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాటిని తీసుకొని వాటిని తొందరగా 1 నెల నుంచి అంటే సమయం కొన్ని 10 రోజులు అవుతాయి, కొన్ని 4 రోజులు అవుతాయి, కొన్ని 2 నెలలు అవుతాయి. వాటన్నిటిని నేనే డైరెక్ట్గా తీసుకోవడానికి కూడా మొత్తం నియోజకవర్గాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొదటిగా మన ప్రభావం సచివాలయంలో కూడా చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏమంటే మీకు తెలుసు, ఇప్పుడు అందరూ ఒక్కరు అలా వెనకాల మాట్లాడదన్నా 2 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ గెలిచాం. గెలిచి అక్కడ కొంచెం అక్కడ మాట్లాడదు ఆశలు ఉంటాయి.
ఆసక్తి నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. అంటే ఎవరు కానీ ఇక్కడ మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ, జనసేన కుటుంబ సభ్యులు కానీ, బీజేపీ కుటుంబ సభ్యులు కానీ ఊళ్ళో సొత్తు లాక్కుని మాకు ఇవ్వాలి, లేదా దౌర్జన్యం చేయాలి, లేదా రిపోర్ట్ చేయాలి ఎప్పుడు మనకు ఉండదు. మన సొత్తు మనకు ఉండాలి, మన ప్రాబ్లమ్స్ ఉంటే మనం క్లియర్ చేయాలి, లేదంటే గతంలో మనకు జరిగిన అన్యాయాలని క్లియర్ చేయాలని ఉంటుంది తప్పించి ఎప్పుడు ఏమవుతుంది. దీన్ని మీరు పరిష్కరిస్తే 100% తెలుగుదేశం పార్టీ ఇక్కడ స్టాండర్డ్ అవుతుంది. ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఇక్కడ నా కోసం కష్టపడిన పరపాపం పంచాయతీ నాయకులందరూ కూడా బాగుంటారు ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చెప్పారు, రేపు మన చంద్రబాబు గారు ఏమంటే పాస్బుక్ రాలేదు 6 నెలల నుంచి చేసి దాన్ని కూడా నేను కనుక్కున్నాను. ఏమంటే అది కూడా సమస్య ఏమైనా అవుతుందని చెప్తారు. అదేవిధంగా గురవయ్య గారు చెప్పారు, నా ఎమ్మెల్యే గారికి అన్ని చెప్పాం కానీ కొన్ని రెవెన్యూ పనులు జరగట్లేదు ఇక్కడ మాకు అనేసి వాటిని విశదీకరిస్తారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ మన వెంకటేశ్వర గారు అక్కడ రిపేర్ అయినా చూస్తారు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హై స్కూల్ కానీ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులు కానీ, సచివాలయాలు కానీ అన్నీ ఉంటాయి. మాకు ఇక్కడ అందుబాటులో అనేది పోలీస్ అవుట్ పోస్టింగ్ కానీ, అదేవిధంగా పనపాము అనుపల్లిపోయే రోడ్లు కానీ, అదేవిధంగా వెటనరీ హాస్పిటల్ కానీ అడిగారు. అంటే 100% పోలీస్ అవుట్ పోస్ట్ అనేది మనకి పోలీస్ కానిస్టేబుల్స్ కాకుండా త్రూఅవుట్ స్టేట్ లో మనకి ఉండాల్సినటువంటి మెన్ను మనకి ఇప్పుడే 11 మంది 15 మంది అనుకున్నారు. వీలైనందుకు నైట్ డ్యూటీ అక్కడ వచ్చి లేదా పోలీస్ స్టేషన్ ఏది చెప్పినా ఇమీడియట్ వచ్చేదానికి చేసేదానికి కూడా ఎందుకంటే మన తోడుగా ఉంటారు పోలీసు, వాళ్ళ అవసరం చేద్దాం. ఏదైనా అర్జెంట్ వస్తే వాళ్ళు వచ్చే విధంగా నేను చేసి పెట్టే వరకు నేను డీసీ గారితో మాట్లాడుతున్నా. అదేవిధంగా వెటనరీ హాస్పిటల్ చెప్పారు. ఈ కొత్తగా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, వెటనరీ హాస్పిటల్ కానీ ఏం శాంక్షన్ చేయట్లేదు. ఎందుకు శాంక్షన్ చేయట్లేదంటే ఉన్న వాటిని మనం గతంలో సద్వినియోగం చేయకుండా నిరుపయోగం కొన్ని చోట్ల. కానీ ఈ రోజు పరపాలన పనిచేస్తున్న